హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు నిన్న ఒక వీడియో పెట్టాను మీకు. కిచెన్ వేస్ట్ని మట్టిలో పెట్టి పైన కట్ పెట్టాను. అది కంపోస్ట్ అవుతుంది. అది ఒక రకము. మళ్ళీ నేను పైన కూడా మొక్కలు వచ్చినప్పుడు ఇట్లాగా ఈ మొక్కలు లాంటివి వచ్చినప్పుడు నేను మట్టి మీద కూడా పైన వేస్తుంటాను కదా. మీరు అట్లా వేస్తున్నారు, మీకు అది కంపోస్ట్ ఎలా అవుతుందండి, పైన ఎండిపోద్ది కదా అంటున్నారు వాళ్ళు. నిన్న ఫోన్ చేశారు ఒకళ్ళు ఆ వీడియో చూసి. కానీ కంపోస్ట్ అవుతుందండి. ఎట్లాగంటే ఇప్పుడు పైన ఎండిపోతుంటుంది కదా మొక్కలు. ఇవన్నీ కొబ్బరి చెప్పులు వేస్తున్నా కదా, ఇట్లాగా ఏదో ఒకటి తిని కింద పడుతూ ఉంటాయి. ఇదండి కొబ్బరి పలుకులు. ఇప్పుడు మనం ముక్కలు వేస్తాము, అసలు ఎక్కడ కనిపించదండి. ఇక కోడిగుడ్డు తొక్కలే కనపడతాయి కానీ ఇంకేం కనపడవు మీకు. పైన ఎండిపోయినట్టు వస్తుంది. ఈ ముక్క అనేది త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఎండిపోయి మనం నీళ్లు పోస్తూ ఉంటాము. పైనుంచి నీళ్ళు పోసినప్పుడు అది మళ్ళీ మెత్తబడేదను అందులో ఉన్న సారాన్ని మొక్కకు అందిస్తుంది, మట్టికి. అందువల్ల మనకి ఇప్పుడైతే ఇబ్బంది లేదండి, సమ్మరే కాబట్టి. వర్షాకాలం అప్పుడు మట్టి తీసి కొంచెం లోపలికి పెట్టేసేస్తే కొంచెం నీళ్ళు ఇస్తాము అప్పుడు వర్షానికి. అప్పుడు అది అట్లా కంపోస్ట్ అవుతుంది. నేనైతే విడిగా అసలు కంపోస్టే నేను చేయనండి. నాకు చేయడానికి కూడా కుదరటం లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన ఆ మొక్కలు ఇందులో వానపాములు తింటుంటాయి, మట్టి పైన గుల్లబారుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు మా మొక్కల్లో ఎక్కడ చూసినా మీరు సగానికే ఉంటుంది. ఇదిగోండి ఇంత. ఆ మట్టిలోనే మనకి ఇన్ని పూలు మొగ్గలు వస్తూ ఉన్నాయి చూడండి ఇంత. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఇంతకుముందు చూసిన వాళ్ళకి అర్థమైద్ది. ఈ టబ్బులో ఆమదపు మడ్డి వేసాను కదండి, అదే టబ్బులో అడుగున కరుచుకొని ఉంటుంది, అంత ఉంటుంది, కొంచెం అంత ఉంటుంది. అందులోనే ఇప్పుడు నేను 2 ట్రిప్పుల నుంచి 2 బకెట్లు కిచెన్ వేస్ట్ నీళ్ళు ఈ బకెట్ తోటి తీసుకొచ్చి పైన పోస్తున్నా. ఇంకా ఇవ్వలేదు మొక్కలకి. అయితే ఇప్పుడు ఇందులో మొక్కలు తీసుకొని నేను నిన్న సపోటా మొక్కలకి, జామ మొక్కకి 3 కుండీలకి వచ్చింది. ఆ మొక్కల వరకు 3 కుండీలకి ఇచ్చేసా. అది లోపలే కంపోస్ట్ అవుతుంటుంది. వేరుకి త్వరగా పట్టిద్ది. కాయల మీద ఉన్న వాటికి అట్లా ఇవ్వటము. ఈ పూల మొక్కలకి పైన వేసుకోవచ్చు, ఇంకా దేనికైనా పైన వేసుకోవచ్చు. మనకి టబ్బును బట్టి కుండీలను బట్టి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడే ఒకేసారి ఇవ్వాలన్నా అంటే అట్లా కుదరదు. నన్ను ఇంకొకళ్ళు అడిగారు, అసలు మీ మిద్దె తోట మొత్తానికి మీ కిచెన్ వేస్ట్ ఎట్లా సరిపోద్దండి, సరిపోదు అంటున్నారు. నేనేం చేస్తున్నాను మీకు చెప్తూనే ఉన్నా. కిచెన్ వేస్ట్ని ఇట్లా ఒక 2 ట్రిప్పులకి ఒక టబ్బు పెట్టుకొని టబ్బుకు పోసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇది 2 బకెట్లు అయింది, ఇది 3వ బకెట్. ఇది ఇప్పుడు నిండిపోద్ది. ఈ టబ్బు కరెక్ట్గా 3 బకెట్లు. నేను ఇప్పుడు అర్జెంటుగా ఇవ్వాలి అనుకుంటే ఒక బకెట్ దీనికి పోస్తే ఇంకా 2 బకెట్లు వాటర్ పోసుకుంటా. మీకు నాకేం చేస్తానంటే, మరిన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక టబ్బు దీనికి పోసుకొని 2 టబ్బులు నీళ్ళు పోసుకుంటే దీని నిండా వస్తాయి కదా. అప్పుడు మళ్ళీ మగ్గు ఒకటి తీసుకుంటే ఒక బకెట్కి నీళ్ళు తీసుకుంటాను. ఇందులో అది మొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుంటా. ఈ నీళ్ళు దీనికి పోసి ఒక మగ్గు తీసుకుంటా. ఈ బకెట్ నీళ్ళు ఒక మగ్గు హెల్త్గా తీసుకుంటే దీంట్లో ఒక మగ్గు పోసుకుంటా. ఈ నీళ్ళు అన్నిటికీ 10 చెట్లకు వస్తాయి. అట్లాగా అంటే ఈ బకెట్లో 10 మగ్గులు ఉంటాయి కదా, ఒక్కొక్క మగ్గు పోసుకుంటా పోతే ఒక 10 టబ్బులకు వస్తాయి. చిన్న కుండీలు అనుకోండి, ఇట్లాగా కొంచెమే వేస్తాం, పావు అట్లా. అంటే దాంట్లో ఉండే తేమను బట్టి ఇచ్చుకుంటాము. అది పలచగా చేసి ఇవ్వటం. అది ఇంకా మాకు మొక్కలు కొంచెం ఉన్నాయండి, మీరంటే పలచగా చేసి పోస్తున్నారు, మాకు మొక్కలు కొద్దిగా ఉన్నాయంటే ఏం పర్వాలేదు. ఒక బకెట్ ఇదైతే ఒక బకెట్ నీళ్ళు పోసుకోండి. లేదు మాకు ఇట్లానే టబ్బు పెట్టుకుంటాము మేము,
ఒక బకెట్ అది 2 బకెట్ల నీళ్ళు అంటే మొత్తం 3 బకెట్లు అవుతాయి. దాని నుంచి మా మొక్కలన్నిటికీ సరిపోతాయి అనుకుంటే ఓకే అట్లానే ఇవ్వండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీకు చెప్తూనే ఉన్నా, కొంచెం డౌట్లు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ కూడా నేను ఒకే రోజు ఇవ్వటంలా, మీరు గమనిస్తే ఒక వరుసలో నేను ఇప్పుడు ఒక మందార మొక్కలు అనుకోండి, ఈరోజు అయితే నేను టమాటా మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నా. వంగ మొక్కలు టమాటా మొక్కలు నాటుకున్నాను నేను, వాటికి ఇద్దాం అనుకుంటున్నా. టమాటా కాయలు కోసుకోవాలి. ఇదండి ఇవన్నీ పడిమోలిసిన మొక్కలు. ఇదిగండి ఇక్కడ ఇదిగండి ఈ కిందకి ఆ టబ్బులోకి పడినాయి, కడుగుతాలండి. పక్కన పెడతా తర్వాత కడుగుతా. ఇదిగండి ఇప్పుడు మనము ఆ లిక్విడ్ నేను ఇట్లా పోసేస్తాను, మొక్కలు కూడా పడతాయి అందులో, అది చూపిస్తాను. ఇప్పుడు ఈ టమాటాలు కోసుకుంటే ఇది ఇక్కడ పడిమోలిసింది పాత మొక్క అండి. పాత మొక్క అట్లాగే పెరుగుతూ నేను చాలా కాయలు కోసాయి ఈ మొక్క అయితే. ఇవి కొంచెం తింటేస్తే ఇక అడుగుతా తర్వాత. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ మనం ఇచ్చే లిక్విడ్ సరిపోయిద్ది. అటు పక్కన కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇందులోకి పోసి చూపిస్తా. ఇదిగండి ఇందులో మజ్జిగ, అన్నము, అంటే ప్రతిదీ మన ఇంట్లో ఏది వేస్ట్ కాదు అని చెప్పడానికే నేను ఇప్పుడు ఇది కొత్త వాళ్ళు మనకి సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. 1521 మంది అయ్యారండి. ఈ మన చెట్లో ఇప్పుడే అంకుల్కి ఒక కాయ బాగుంది, అది మజ్జిగలో పిండి ఇచ్చి వచ్చా పైకి. 2 కాయలు పాడైనవి. ఇదిగండి ఈ మజ్జిగ పోసాను ఇందులో, కోడిగుడ్డు తొక్కలు. ఇదిగండి ప్రతిదీ మనం అసలు వేస్ట్గా పోనీయకూడదు ఏది కూడా. దీంట్లో పోస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో కొద్దిగా ఆమదపు మడ్డి ఉంది, అది కొద్దిగా మనకు వస్తుంటుంది మన మొక్కలకి. అయితే నిండింది. ఇందులో కూడా ఇదిగండి అన్నము, టీ పొడి, కోడిగుడ్డు తొక్కలు ఉన్నాయి, వంకాయలు 2 పాడైనాయి ఇంట్లో. సీతాఫలాలు మొన్న గాలికి రాలి పడ్డాయి కదా, అవి తుంచి చూశాను, బాగలేవు. బియ్యంలో పెట్టాను, బాగలేవు, అవి తీసేసాను. ఇవన్నీ టమాటాలు కోద్దాం రండి. అక్కడక్కడ ఉన్నాయి, కొంచెం తిరిగి కోసుకోవాలి. ఇదిగండి ఇక్కడ వంగ మొక్క కూడా పూతలు వస్తుందండి. ఇది తీసి నాటుకుందాంలే అనుకుంటున్నా సపరేట్గా. ఇదిగండి మొగ్గలు చూపించాయి కదా, ఇవన్నీ టమాటాలు. నేను పైకి వచ్చినప్పుడల్లా మీకు చెప్తుంటా 2 కాయలు మంచి కాయ, బాగా పండిన కాయ తీసుకొని తింటుంటా. ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కోసుకొని నేను మధ్యలో ఇంట్లోకి అవసరమైతే కోస్తున్నా. మీకు అది కొన్ని కుదిరితే షార్ట్లో పెడుతున్నా, లేకపోతే చూపించటంలే. ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది, పూతలు వస్తుంది. ఇదిగండి ఇది ఇందులో ఉంది. ఇక్కడ కూడా 2 మొక్కలు పెట్టాను. ఇది పైకి కాస్తుంది ఏందో మరి, అది పడిమోలిసిన మొక్కని తీసి మొన్న బాగా ఏలుపు కన్నా పెచ్చు వచ్చింది పొడవు. ఇదిగండి ఇట్లా పైకి నిలబడి కాస్తుంది అది. మరి అది ఎట్లా వచ్చిందో విత్తనం తెలీదు. ఇక్కడ బీరకాయ కూడా ఉంది. ఇదిగండి బీరకాయ, నేతి బీరకాయ. కాయ కోసా. ఇక్కడ నిమ్మకాయ కోస్తానండి, గజ నిమ్మ. ఇదండి ఇంకా తొడం గట్టిగానే ఉంది అబ్బో, కానీ కట్ చేసుకున్నట్టు
తీసా. ఇదిగండి ఎంత బాగుందో కాయ అయితే. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో టమాటా మొక్కలు కూడా పాడైతే పీకేసానండి. ఇక్కడ చూద్దాం. ఇదండి ఇది కూడా పడిమూలిసిన మొక్క అని చెప్పే కదా. ఎంతలా కాయలో చూడండి, 4 కాయలు చేయి పట్టకుండా వచ్చింది. ఇక 2, ఇక 3 కాయలు ఇక్కడ. ఇంక అయిపోయింది ఈ చెట్లు అవి, ఇంకా పిందులు ఉన్నాయి అటు. ఒక బెండకాయ, మళ్ళీ విత్తనాలు వేసుకోవాలండి. బెండ విత్తనాలు, గోరుచిక్కుళ్ళు పెట్టాలి. ఇది ఈ కాయ అక్కడ ఎండిపోయింది, ఇందులో రాలిపేస్తే పోయిద్ది, మొలుస్తాయి. ఇది మా చెట్లో ఫస్ట్ నుంచి వచ్చిన చెట్లలో కాయ ఇట్టనే ఎండిపోతే మళ్ళీ ఆ విత్తనాలు పెట్టిన మొక్క ఇది మళ్ళీ వచ్చి నేను ముదిరిపోయిందా చూసుకోలే, విత్తనాలు అందులోకి వేసాను. అవి పడి మొలుస్తాయి. మిరప మొక్కలు ఉన్నాయి నాటుకోవాల్సినవి. దానిమ్మకాయలు కూడా ఉన్నాయి కానండి. ఇదండి వంగ మొక్కలు ఇక్కడ నాటాను. ఇదండి పూతలు వస్తున్నాయి 2 మొక్కలు. దానిమ్మకాయలు చూడండి, ఇదండి ఇక్కడ ఒకటి. ఇంకా ఉన్నాయి అటు కూడా ఆ చెట్లలో. ఈ చెట్టు ఇక్కడ చూపించాను కదా మీకు. ఇదండి ఇక్కడ నాటుకున్న 3 కాయలు ఏయో తినేసి పాడైపోయినాయి. అది దీంట్లో పెట్టే 2 మొక్కలు వస్తాయి లేని, ఒక 2 కాయలు అటు, ఒక కాయ ఇటు. నేను 2 కాయలు తినేసా. నేను సాయంత్రం నీళ్ళు పోస్తుంటే. అటు పక్కన ఉన్నాయి 2, చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి, అటు చూద్దాం. ఇక్కడ ఇది పాత చెట్టు అండి, ఎప్పుడుదో ఇది, కానీ ఉంచి అట్టనే నీళ్ళు పోస్తూ ఉన్నాను. ఇది పాత చెట్టు, ఇందులో పీకేస్తే సైడ్న ఒక చిన్న మొక్క మొలిస్తే అట్టు పెట్టా. అది ఈ మొక్క. ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. మనకు పడి మొలిసినాయే బాగా కాస్తున్నాయండి. చూడండి నేను అసలు మొక్కలు కొనుక్కొచ్చే పెట్టలేదండి. ఇప్పుడు మా మిద్దె మీద కాసినాయి అన్ని టమాటాలు. ఎన్ని కాయలు కోసుకుంటున్నాను, అన్నీ కూడా పడి మొలిసినాయి. దొండకాయలు 4 చిక్కుతాయి. ఈ దొండకాయలు ఏంటంటే ఎప్పుడన్నా కుదిరినప్పుడు షార్ట్లో చూపిస్తున్నా, లేదంటే 4 కాయలు చిక్కితే కోసుకొని వెళ్తున్నా, ఇంట్లో పెడుతున్నా. ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఇంకా అటు ఉన్నాయి. మునగ పిందె, ఇవండి దొండకాయలు ఇక్కడ కోస్తున్నా. ఈ దొండ తీగని వాళ్ళు చేద్దామంటే కుదరటంలో. ఇప్పుడు ఎండ వస్తుంది కదా, ఎండకి ఇక పైకి రాలేను మళ్ళా. అందరి పరిస్థితి అంతే కదండి. ఇదండి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ఇంట్లో, అవి కలిపి పచ్చడి చేసుకుంటాం. ఇంకా అటు వెళ్దాము. ఇదేండి 3 వంకాయలు చిక్కినాయి. ఇక్కడ చూడండి రెయిన్ లిల్లీ ఎట్లా పూసినాయో, భలే ఉన్నాయండి అసలు. నిన్న మొగ్గలు కనపడ్డాయి, నిన్న సాయంత్రం నీళ్ళు పోసేటప్పుడు. ఇప్పటికి పూలు అయిపోయినాయి. పూలు కోద్దామండి. కొంచెం పూలు ఉన్నాయి అటు ఇటు, అక్కడ ఉన్నాయి ఇటు కోస్తాం. ఇవన్నీ మర్చిపోయా, ఇక్కడ ఉన్నాయి టమాటాలు. అబ్బో
ఇది చెప్తున్నా ఎక్కువ రోజులు అయినాయి, కొద్దాం అంటే అట్టనే పోయింది. అట్ట కొన్ని పాడైపోతున్నాయి. ఇవన్నీ మెత్తబడ్డాయి 2 కాయలు. ఒక కాయ గట్టి అయిపోయింది. ఇక్కడ ఈ చెట్టు కూడా అయిపోయింది, ఇంక ఎండిపోయింది, తీసేస్తా. ఈ 10 కేజీలు బియ్యపు గోతంలో అండి అయిపోయింది చెట్టు పని. ఇంకా ఇదిగోండి దానిమ్మకాయలు ఇక్కడ కూడా. ఇదిగోండి ఇంక ఈ పీకేయచ్చు. తోటకూర చూసారా ఎంత వస్తుందో. ఈ పీకేస్తే అయిపోద్ది దీని పని, తర్వాత చూస్తా. ఇంకా అటుకున్నాయి దీంట్లో పోస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నాయి ఇంకా 2 కాయలు, నేను కోస్తాను తర్వాత. ఇది చూడండి, 100 వరహాలు ముద్ద, అసలు ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, కోసి చూపిస్తాను. దోసకాయలు కూడా పడ్డాయండి. నిన్న ఒకటి మొన్న గాలి కొట్టిన రోజు అక్కడ కాయ రాలి పడింది, కోసి దేవుడికి పెట్టి మేము తిన్నాము. ఇప్పుడు అది అటు పక్క ఉంది, అటు కాయ ఉన్నారు చూపిస్తే. దానిమ్మకాయ ఇక్కడ ఒకటి ఉంది. ఇవి చూడండి నెట్టపోయినాయో, ఈ రాలిపోయినాయో లేకపోతే రాలినాయి. ఇదిగోండి ఒక కాయ ఇటు ఇరుకైపోయింది, కొంచెం సర్దేసి వేయాలి. ఇటు వచ్చి ఏదైనా చేయటానికి కూడా కుదరటంలా, ఇక్కడంతా ఇరుగ్గా ఉంది. ఇవన్నీ తీసేస్తాయి. ఇంక టమాటాలు కూడా అయిపోయినాయి. ఆ గోతాలలో మట్టి కూడా తిరగేసుకుంటే పూలు కోద్దామండి. చూడండి అసలు ఎట్లా గుత్తులు మందారాలు కూడా. ఇవన్నీ పువ్వులు రోజు ఇట్టనే తెంపుతూనే ఉన్నా. ఇవ్వండి ఇంకా అటు పక్క కూడా ఉన్నాయి. పొద్దున్నే హడావుడి పనులండి నాకు. ఇదిగో కొమ్మ కూడా ఇరిగి వచ్చింది చూడండి, గబగబ పోయిపోయి. అమ్మ ఎండ ఇది చూడండి, ఈ పూలు ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ అటు కూడా ఉన్నాయండి చాలా పూలు. కోసన్నా చూపిస్తే బాగుండు. కొయ్యడానికేమో లేట్ అయిపోతుంది. వీడియోలలో షార్ట్స్లో కూడా మీకు నేను అన్నీ కోసినాకే కదా చూపిస్తుంది. మల్బరీ పండ్లు చూడండి, ఇవ్వండి ఇక్కడ కూడా చిన్న మొక్కకే కదా. ఇవ్వండి ఇక్కడ కూడా అటంతా ఉన్నాయి. గులాబీలు బాగా వస్తున్నాయండి పూలు అయితే. సమ్మర్ అని కూడా లేదండి, మనము లిక్విడ్స్ ఏదో ఒకటి ఇస్తున్నాం కదండి, అందువల్ల మంచిగా వస్తున్నాయి. ఇదిగండి ఫ్లవర్ మొక్క ఏంటి అని అడిగారండి. గుల్బహరా అని అంటున్నారు, హిందీ ఛానల్స్లో చూసా.
మనకైతే కోడి జుట్టు పూలు అంటారు. ఇగో ఈ రెండును పెట్టి ఇట్లా ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఈ మొక్కలు ఉన్నాయి. ఇటు అయిపోయింది, ఇటు వద్దాం. కనకాంబరాలు చూడండి, భలే వచ్చినాయి. కొయ్యాలి, ఇప్పుడు కాదు, ఈ తర్వాత కోస్తాం. ఇవన్నీ మల్లెమ్మలు చూడండి, సిరిమల్లె పువ్వా చూడండి. కొన్ని కొన్ని చూస్తే కొన్ని పాటలు గుర్తొస్తాయండి. ఇవన్నీ సన్నజాజులు అటు పక్కన కోస్తూ ఉన్నాం. ఇవన్నీ చిగుర్లు వస్తుంది. మొన్న అన్నీ కటింగులు చేశాను కదండి, ఇంకా చిగుర్లు వస్తాయి, మళ్ళీ మొదలవుతాయి పూలు. ఇక్కడ మందారాలు వద్దాం, ఇక్కడ చూపిస్తాను గబగబా. ఇక్కడ చూడండి, తెల్లయి. ఎండకి అసలు ఫోన్లో ఏం అర్థం కావట్లేదండి నాకైతే. గాలి పడుతుంది, చెమటలు పడుతున్నాయి ఎండకి. అట్ట గబగబ కొయ్యటం, బుట్టకు పడేయటం పూలు. అసలు మీకన్నా కనిపిస్తుందో లేదో, నాకు అట్లా కనిపిస్తుంది. ఇవ్వండి, పీకోవటమే అన్నట్టుగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. నాకు ఇక్కడ మీకైతే ఏం కనిపిస్తుందో నాకు తెలీదు. ఇదండి, ఇదండి ఇక్కడ. ఇంకా ఇవ్వండి, ఇక్కడ పరిగెత్తుతున్నా. ఇవ్వండి, ఈ సన్నజాలు కొన్ని కోసాను, వీడియో ఆపేసి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది చిన్న మొక్క. ఇదిగండి సన్నజాజులు, ఇవేమో విరజాజులు. ఇవి కోసి చూపిస్తాం మీకు, ఇంకా ఉన్నాయి కదా, లేట్ అవుతుంది. ఇవ్వండి, ఈ పూలు కోసుకున్నాను, సన్నజాజులు, విరజాజులు, మామూలు పూలు అన్నీ కోసుకున్నా. ఇదిగండి, ఒక అంజూరకాయ కోసుకున్నాను, దొండకాయలు, నిమ్మకాయ ఒకటి చూడండి ఎంత పెద్ద కాయో, వంకాయలు 3 చిక్కినాయి, బీరకాయ నైతి బీరకాయ ఒకటి. ఇదిగండి కేజీ పైనే ఉన్నాయి టమాటాలు, ఇవి కోసాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఎట్లా చేద్దాం అంటే, ఇప్పుడు ఈ డైరెక్ట్గా నేను ఇస్తున్నా. ఈ 3 డైరెక్ట్గా అంటే ముక్కలతోటి కూడా నీళ్ళు కలుపుతున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఇట్లా ముక్కలతో పాటు తీసుకుంటున్నా. ఏ ముక్క వచ్చినా దాంట్లో పడితే సరిపోయింది, అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. 3 ముక్కలు, 3 మగ్గులు తీసుకున్నా. ఇక్కడ కొంచెం ఇస్తున్నా. ముక్కలు ఎట్లా పడితే అట్లాగే. జామ మొక్కకి ఇచ్చాను. ఇక్కడ సొర మొక్క ఉందండి, అల్లుకుంటుంది, ఇట్లా చెట్లలోకి అల్లుకుంటుంది. ఇదిగండి, ఇదిగండి, ఇక్కడేమో ఇటు పోతుంది, దీనికి కూడా వేస్తున్నా. మొక్కలు అంతే వేస్తున్నానండి. ఇవి ఎండకి ఎండుతూ ఉంటాయి, ఎండి కంపోస్ట్గా మారిపోతుంటాయి పైన. ఇదిగండి, దీనికి కూడా వాక్కాయ చెట్టు మొక్కలు కూడా అందులోకి వేసేస్తాను. ఇదిగండి, అట్లా వేసి వదిలేస్తానండి, ఇంక అదే కంపోస్ట్గా మారిపోద్ది వంగ మొక్కలకి. ఇప్పుడు ఈ పలసగా అయినాయి కదండి, నాకు చాలా మొక్కలకి వస్తాయండి.
ఎందుకంటే అవి 3 బకెట్లు తీసుకున్నాను కదా. మనం మళ్ళీ ఒక బకెట్లోకి నీళ్లు మార్చుకుంటూ పోస్తున్నాం. 3 డబ్బాలు పోసా కిచెన్ వేస్ట్ లిక్విడ్. 7 డబ్బాలు, మొత్తం 10 డబ్బాలు పట్టినాయి. 20 లీటర్లు, 10 లీటర్ల బకెట్ అది. దానికి ఒక 3 డబ్బాలు, 4 పోసుకుని 5 పోసుకున్న ఇబ్బంది లేదు. పొట్లకాయ కోసినాక మళ్ళీ చిగుర్లు వస్తుందండి, మళ్ళీ పూతలు వస్తుందేమో అట్లా. ఇక్కడ ఇదిగండి దోసకాయ చెట్టు, వంగ చెట్టు, కాయ ఇదిగండి దోసకాయ. ఇందాక ముళ్ళు ఇదిగండి దోసకాయ, కర్బూజా దోసకాయ అండి. అంతకాయ మొన్న ఇక్కడ ఒకటి చూపించాను వీడియోలో, అది రాలి పడింది. అది కోసాము, తిన్నాము, భలే వచ్చింది, తీయగా బాగుంది. ఇక్కడ ఇట్లా నేను నాటుకున్న వాటన్నిటికీ వంగ మొక్కలకి ఇగండి ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటికీ ఇట్లా ఇస్తానండి. ఇప్పుడు ఆ మొక్కలు అందులో పడతాయి, అదే మనకి కంపోస్ట్ లాగా అయిపోద్ది. ఎండిపోయే కొందికి బీర పూలు వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు బీరకాయ కోసే కదా, ఈ మామూలు పూలు పిందెలు పడ్డాక మళ్ళీ చూపిస్తా. ఓకే అండి. ఇట్లాగే ఇప్పుడు నాకు ఎన్నిటికి వస్తుంది అనుకుంటున్నారు ఆ లెక్కన? అది 30 లీటర్లు, అది 3 లీటర్లు తీసుకున్నాం. ఇంక 27 లీటర్లు ఉంటుంది అనుకోండి సపోజు. ఎన్నిటికి వస్తుంది నాకు? ఈ మొత్తానికి వచ్చిద్ది అంటే నాకు 2 రోజులకు ఒక బకెట్ నిండిద్ది. నాకు సరిపోద్దండి. ఈ రకంగా పలచగా చేసుకొని ఇస్తే అన్ని మొక్కలకు వస్తుంది. మీకు సరిపోతుందా అని అడిగారు కదా, మీకు ఎట్లా సరిపోద్దండి మీ కిచెన్ వేస్ట్ అని అన్నారు. నాకు అన్నిటికీ వస్తుంది, కానీ నేను పలచగా చేసుకొని ఒక్కోసారి ఇస్తుంటే అన్నిటికీ, ఒక్కోసారి ఏమో కొంచెం డల్ అవుతున్నాయి మొక్కలు అనుకున్న వాటికేమో ఒక బకెట్ డైరెక్ట్గా ఇచ్చి చూపించాను మీకు. మందార మొక్కలకు ఒకసారి నీళ్ళు కలుపుకొని కూడా కొన్నిటికే ఇస్తుంటా, ఒక వరుసలో ఇట్లాగా ఇక్కడ వరకు ఇచ్చాను అనుకోండి. ఇవాళ ఇంకా 2 రోజులు అయితే ఇది ఈ సర్కిల్లో ఇస్తుంటా. అట్లా ఒక ట్రిప్పు అటుకిస్తుంటా, ఒక ట్రిప్ ఇట్లా. నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ మొక్కకి ఇది కావాలి, అవసరము అని అనుకుంటే. ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్గానే మామిడి చెట్టుకి ఇస్తాను. చూడండి ఏముందండి, పలచగా బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, గిన్నెలు కడుక్కుని, మజ్జిగ, ఇవే కదా. ఇదిగండి ఇట్లా ఏం కాదండి. మీరు డైరెక్ట్గా ఇస్తున్నారు, పవర్ఫుల్ అవదా అని అంటున్నారు కదా, అట్లా ఏం కాదండి. చూడండి పూతల మీద ఉంది బాగా, ఇంకా ఫుడ్ బాగా అవసరం దీనికి. తేనెటీగల మామూలు ఈగ తిరుగుతుంది ఇక్కడ పాలినేషన్ చేయటానికి, అవి ఒక ఈగలు. ఓకే అండి. ఇట్లాగా ఇప్పుడు అదిగోండి ఆ బత్తాయి మొక్కకు కూడా ఇస్తా. బత్తాకాయలు కూడా చూడండి పెద్దవి అవుతున్నాయి. ఇదిగండి పెద్దది అయింది కాయ, ఇవి కూడా పెద్దవి అవుతున్నాయి. ఇంకా నేను ఇస్తానండి వీటన్నిటికీ, ఎన్నిటికి వస్తే అన్నిటికి ఇచ్చుకుంటాను. మీకు వీడియో లెంగ్త్ అవుతుంది. ఓకే అండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి మీకు మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఎట్లా మొక్కల్ని పెంచుకుంటున్నాం. ఎప్పుడన్నా అదనంగా మనం ఏదన్నా కొనుక్కొచ్చి వర్మీ కంపోస్ట్ అట్లాగా ఇస్తాం, కానీ లేకపోతే నేను ఎక్కువ శాతం ఇట్లానే చేస్తున్నా. అయితే నిన్న మీకు పెట్టిన వీడియోలో, ఇప్పుడు నేను చేసిన వీడియో రేపు వస్తుంది. వర్మీ కంపోస్ట్ ఉంటే కొద్దిగా వేసానండి. ఇదిగండి గింజల మీద వర్మీ కంపోస్ట్ వేసి నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చాను. మొలకలు కనిపిస్తున్నాయి, నిన్ననే మొలకలు వచ్చినాయి. ఇదిగండి అప్పుడే మొలకలు కూడా బయటకు వస్తున్నాయి చూడండి. ఇదిగండి ఇక్కడ ఇంకా మొలకలు వస్తాయి. ఇక్కడ చూడండి ఉడత కదిలిచ్చినట్టుంది. ఇదిగండి దీన్ని ఇప్పుడు నేను కదిలేయలేండి. ఇట్లాగా వర్మీ కంపోస్ట్ ఇచ్చాను.
కాయలు నల్లగా అయిపోతున్నాయి, ఎట్లాగా ఏం చేయాలి అని అడిగితే కామెంట్లో చెప్పాను. కిచెన్ వేస్ట్ పెట్టండి అని చెప్పా. ఇప్పుడు నేను వీటికి కిచెన్ వేస్ట్ తవ్వి ముక్కలు పెట్టాను కదండి, అదంతా మీకు ఆ వీడియోలో మీకు అర్థమైపోద్ది. అట్లా పెట్టచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ పద్ధతి కిచెన్ వేస్ట్లో కూడా నీళ్లు కొంచెం చిక్కటి అయినా పోసేయండి. బియ్యం కడిగిన నీళ్ళే కాబట్టి ఏం ఇబ్బంది లేదండి. మనకు అందులో పవర్ఫుల్ అనేది ఏమి ఉండదండి, అది బాగా పనిచేస్తుంది. ఓకే అండి, పూలన్నీ కోసుకున్నాను. ఇవన్నీ అక్కడ పెట్టా, ఎండ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను ఈ కొన్నిటికి డైరెక్ట్గా ఇస్తా. బత్తాయి మొక్కకి కూడా నేను డైరెక్ట్గానే పోస్తానండి. ఇవన్నీ చూపిస్తున్నా చూడండి. నిన్న సాయంత్రం వాటర్ ఇచ్చానండి. ఇవన్నీ ఇప్పుడు ఈ మొక్కకి మంచిగా బలం లాక్కుంటుంది, బాగుంటాయి కాయలు. ఇంకా సీతాఫలాలకు కూడా ఇస్తాను, అవి కూడా పెద్దవి అవుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ కొంచెం చాలకపోతే లైట్గా వేసానండి వర్మీ కంపోస్టు. ఇంకా మట్టి కలపటం ఎందుకు లేని, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గింజలు, మళ్ళీ తెమ్మని చెప్పాను. ఇవన్నీ తీసుకొస్తే ఆ కొరవకి వేసేస్తా. ఈరోజు తెస్తే కనుక వేస్తాను. ఇవన్నీ కాయలన్నీ ఇట్లా వస్తున్నాయి చూడండి. ఓకే అండి, మీకు అన్ని విషయాలు చెప్పాలంటే నాకు లేట్ అవుతుంది కదా, కొంచెం నేను కోసే చూపించాలి, నేను ఎలా ఇస్తున్నాను అనేది మీకు చూపించాలి కాబట్టి కొంచెం నా వీడియోలు పెద్దవి అవుతాయి. ప్రతిదీ చూపించి చేస్తే బాగుంటుందని. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.